హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛ్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే పింఛ్ అయితే పెంచి కొత్త పింఛ్ అయితే ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ నెక్స్ట్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే కొత్త పింఛ్ అయితే ఇస్తాం, పింఛ్ అయితే పెంచేసి, కాబట్టి ఇప్పుడైతే హామీ నెరవేరుస్తుంది. కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు, ఎవరు ఇస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకూర్చోండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. ఇంకా టాపిక్ తెలిపోతా. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభార్త చెప్పారు. గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ పథకంలో భాగంగా పింఛన్ అయితే పంపించేశారు. అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే నెక్స్ట్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వేటిని ఆసరా పింఛన్ కాస్త చేతి పింఛన్గా మార్చి వృద్ధుల విధంగా 4,000, దివ్యాంగ ఆలోచన పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది కాబట్టి ఇంకా కొత్త పింఛన్ అయితే ఇవ్వలేసి వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. కాబట్టి అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం గారికి సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే డిసెంబర్ నెల సంవత్సరం పింఛన్ అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల సంవత్సరం పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. రేపటి నుంచి వృద్ధులు విధంగా 4,000, దివ్యాంగ ఆలోచన పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛన్ అయితే ఇస్తారంట. కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో డబ్బులు జమ చేస్తారంట, పింఛన్ డబ్బులు. కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి. కాబట్టి మొత్తం అయితే రేపటి నుంచి డిసెంబర్ నెల సంవత్సరం పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. వృద్ధులు విధంగా 4,000, దివ్యాంగ ఆలోచన చొప్పున. కాబట్టి చాలా మంది ప్రజలకైతే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.